2019 నుండి 24 వరకు స్కాముల పార్టీగా, ఫ్యాక్షన్ పార్టీగా, ఆర్థిక నేరస్తుల పార్టీగా ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజానీకాన్ని మొత్తాన్ని నట్టేట ముంచి ఎన్నుపోటు పొడిచి ఎన్నుపోటు ప్రోగ్రామ్స్ కి శ్రీకారం చుట్టారు కుటుంబ ప్రభుత్వం. ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ ఒక మాటలో చెప్పాలంటే తిరస్కరించారు, విమర్శించారు. కానీ ఆ ఫ్యాక్షన్కి అలవాటు పడిన వ్యక్తులు, ఆ దోపిడీకి అలవాటు పడిన వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చి ఎన్నుపోటు అని ప్రచారం చేయటం కూడా జరిగింది. ఒకసారి ఆలోచించాలి. తెలుగు ప్రజానికానికి, రైతాంగానికి మరి జీవనాడి, ఆంధ్రులకు జీవనాడి పోలవరాన్ని ప్రక్కన పెట్టారు. అదేవిధంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు. 3 రాజధానులను మురిపిస్తాము అని చెప్పి చివరికి ఉన్న రాజధానిలో కూడా అడవి పాలు చేయటం కోసం అడవి పెంచే విధంగా చెట్లు పెంచాడు తప్పితే దాన్ని క్లీన్ చేయటానికే కోట్లాది రూపాయలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది. వీటన్నిటిని బాగు చేస్తున్నారు. అమరావతిని ఒక సుందర నగరంగా తయారు చేయటం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని సాక్షాత్ ఆ రోజు శంకుస్థాపన చేసిన మోడీ గారే మళ్ళీ వచ్చి పునః ప్రారంభం కూడా చేయటం కూడా జరిగింది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి మంచి రాజధానిగా నిర్మించాలనే దాని మీద ఒక తలంపుతోటి ముందుకెళ్తూ ఉన్నాను. అదేవిధంగా పోలవరాన్ని రేపు 27 నాటికి 26-27 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. వీటన్నిటిని చూసి వారవలేక ఈరోజు కొత్త వాళ్ళ యొక్క స్కాములు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే, అటు చిత్తూరు జిల్లా నుండి భూముల స్కామ్ నుండి, ఇటు నెల్లూరు జిల్లా స్కాముల నుండి లిక్కర్ స్కాముల వరకు ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసి దారి మళ్లించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి బయటకు రావటం. అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ను కూడా ఏ విధంగా గత ప్రభుత్వం ఉపయోగపెట్టుకొని వాళ్ళతోటి తప్పిదాలు చేయించి వాళ్ళను కూడా ఈరోజు జైలు పాలు చేయటం, ఇవన్నీ చూస్తూ ఉండి వీటన్నిటికీ మరి ఓ మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క ఆలోచనలు మార్చాలి, దారి అంటే మనసుని మళ్లించాలి అనే ఒక దుష్ట చిత్రస్రంగా వాళ్ళందరూ కలిసి పూర్తిగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి మరి దాన్ని ముందుకు నడిపిస్తున్నా అంటే ఎప్పుడు మొదటి నుండి ప్రజలకి అబద్ధాలతోటి, అదేవిధంగా ప్రభుత్వ అధికారంతో పత్రిక నడుపుకొని కోట్లాది రూపాయల్ని అర్థించి ఈరోజు సాక్షి పేపర్ కానివ్వండి, అదేవిధంగా సాక్షి ఛానల్ కానివ్వండి, ఈరోజు సాక్షాత్ ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలుగా మీరు కూడా ఆలోచించాలి. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అమరావతి, అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న మంగళగిరి ఒక బీసీ బేస్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న గుంటూరు కానివ్వండి, అదేవిధంగా పెదపురపాడు కానివ్వండి, ఈ కాన్స్టిట్యుయెన్సీస్ చూస్తే ముస్లిం మైనారిటీస్ సంబంధించిన బేస్డ్ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గాలు, ఒక మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్న అత్యధికంగా ఉన్న ప్రాంతాలు కలయికే ఈ అమరావతి. అందరి ప్రజల యొక్క కళ రేపొద్దున దాన్ని అభివృద్ధి చేయాలి. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆలోచన.
దాని మీద విషపు బీజాలు వేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల యొక్క మనస్సును డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజు దుష్ప్రచారానికి సాక్షి ఛానల్లో వాళ్ళు తీసుకున్న వాళ్ళ యాజమాన్యం తీసుకున్న పూర్తిగా అర్థమవుతా ఉంది. గత 2-3 రోజుల నుండి చూస్తే యాజమాన్యం యొక్క ఆలోచనలతోటే ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, అదేవిధంగా కృష్ణరాజు గారు కావచ్చు, నేను గౌరవాన్ని సంపాదిస్తున్నట్టు మా సంస్కారం. వాళ్ళు కావాలని అంటే ఒక రెడ్డి రాజులు, ఒక చోళులు, అదేవిధంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, అదేవిధంగా సిద్ధార్థుడు నడయాడిన ప్రాంతం, దీంట్లో వేశ్యల రాజధాని అనే మాట మాట్లాడటం అనేది మన ఆడపడుచులందరినీ అవమానించినట్టుగానే నేను భావిస్తున్నాను. ఆ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత వాసిగా పార్టీలకు కూడా అతీతంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆవేశంతో ఉన్నారు. ఎవరు వేశ్యలు? వీళ్ళందరూ వేశ్యలు. అప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఈరోజు మహిళా మనులు ఈరోజు ఆవేశంతో చెప్పులు తీసుకొని వెళుతున్నారు, కార్యాలయాల మీదకి వెళుతున్నారు. అంటే ఓ మాటలు చెప్పాలంటే అన్ని వివరాలు తీసుకొని చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయినప్పటికి కూడా ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి మేము కూడా తెలుగుదేశం పార్టీ నుండి చెప్తున్నాం, వీటి మీద చర్యలు తీసుకోవాలి. పూర్తిగా దీనికి కారకులైన యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత అనేది ఈరోజు ఉంది. దాన్ని మీరు మీనమేషాలు లెక్కెడితే ప్రజల ఆగ్రహవేశాలు కూడా ఉంటాయనేది కూడా మరి నేను ఒక సూచన అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇమీడియట్ గా వారిని శిక్షించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు, ఒక కొమ్మినేని శ్రీనివాసరావు గారు సరెండర్ అయితే అంటే అరెస్ట్ చేసి తీసుకొస్తే కృష్ణరాజు గారు ఎక్కడున్నారు, మళ్ళీ అతను మాట్లాడటం కూడా జరిగింది. అంటే కావాలని రెచ్చగొట్టే ధోరణికి వెళ్తున్నారు. అదేవిధంగా ఆ పత్రికలో పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా సలహాదారుడు, కుటుంబానికి దగ్గర వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దగ్గర వ్యక్తి, వారి మాటల్లో కూడా చూస్తున్నప్పుడు కావాలని రెచ్చగొట్టే ధోరణి కనబడతా ఉంది. ఆ మాటలు ఏంటండి? సంకర జాతి. అసలు ఇంటానికే ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆడవాళ్లే బయలుదేరారు. ప్రతి ఆడపడుచులకి అన్న ఉంటాడు. అదేవిధంగా కుటుంబాల్లో ఆలోచించుకున్నప్పుడు భార్యకి భర్త ఉంటాడు. వీళ్ళకు కూడా పౌరుషాలు వస్తాయి. పౌరుషం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయటం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. అందుకనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుకు వచ్చింది, మహిళా కమిషన్ ముందుకు వస్తుంది. వీటితో పాటు నేను అనేది ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వీళ్ళందరినీ మరి అరెస్ట్ చేసి తగిన ఆడపడుచులకి న్యాయం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందనేది కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళ స్కాములు చూడండి, రోజుకి ఏ విధంగా బయటకు పడుతున్నాయో మీరు చూస్తున్నారు. సిఐడి కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళేదో రాజమార్గంలో మేమేదో పోతున్నామని కొంచెం సిగ్గుపడతాం కూడా కనపడతలా. మేము తప్పు చేశాము, ఈరోజు దీనికి మాకు ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున మళ్ళీ మాకు మెడల్ ఇస్తారు అనేది, మెడల్స్ చేస్తారనే దాని మీద కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. 4 సంవత్సరాలు వస్తాయంటే చూస్తారట. 4 సంవత్సరాలు నీకు అంత మెజారిటీస్ ఇచ్చి 5 సంవత్సరాలు ఇస్తే ధ్వంసం చేసి పూర్తిగా అప్పులు ఊబిలో తీసుకెళ్లి నీకు ఎన్ని సీట్లు ఇచ్చారనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏదో
ఇవన్నీ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య నువ్వేదో చిచ్చుపెట్టి ఏదో అలజడి సృష్టి నీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని బయట తీసుకొస్తే నిన్నేదో మళ్ళీ అందరం ఎక్కిస్తారనేది నీ యొక్క అపోహ. అలాంటి నీ కళ ఏమో మాకు తెలియదు. దీనికి ప్రజలందరూ తగిన విధంగా నేను ఏనాడబడుతూ ఏదో మేము ఉన్నాము అనే దాని మీద చూపించుకోవడం కోసం టీవీల దగ్గర అదే ప్రెస్ల దగ్గర గట్టిగా మాట్లాడితే, నోరుందులైన మాట్లాడితే ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఆ నాయకులకు కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మొన్న కొంతమంది డిపాజిట్లు ఏమైనా వచ్చినాయేమో, ఈసారి ఆ డిపాజిట్లు కూడా రావు. ఇది వాస్తవం. ప్రజల ముందు ప్రతి ఒక్కటి బలాదోర్, ప్రజాభిప్రాయం ముందు. ఈరోజు ఇచ్చిన హామీల్ని 70% పూర్తి చేసి రిమైనింగ్ 30% కూడా హామీల్ని మొదటి సంవత్సరంలోనే 70% పూర్తి చేసి రిమైనింగ్ 30% కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న కుటుంబ ప్రభుత్వం మీద మరి ఇటువంటి అభాండాలు వేయటం, అదేవిధంగా బాగా అభివృద్ధి చెందటానికి సిద్ధంగా ఉన్న అమరావతి మీద బురద చల్లటం, ఈ దుష్ట ప్రచారం వలన పెట్టుబడులు వచ్చేవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆలోచించే పరిస్థితి కూడా కనపడతా ఉంటుంది. అంటే యువకులు ఆలోచించాల్సిన పరిస్థితి, విజ్ఞులు ఆలోచించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే చెప్పేది, మేధావులు ఉన్నారు. ఇటువంటి మాటలు సహజమా? ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద మీరు కూడా తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. పత్రికలు కూడా తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. మంచి జర్నలిజం తోటి ముందుకెళ్లే పత్రికలు ఉన్నాయి. ప్రజల కోసం పనిచేసే, ప్రజలే ధ్యేయంగా పనిచేసే పత్రికలు ఉన్నాయి. ఆ ఒక్కళ్ళని ఇద్దరిని కూడా అవసరమైతే మరి గట్టిగా మాట్లాడి మందలించి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకని రేపు రోజు రోజుకి ప్రజల్లో ఇది వ్యాపించే కంటే మహిళల్లో ఆగ్రహవేశాలు పెంచేదానికంటే తక్షణమే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వారిని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అవసరమైతే ఆ ఛానల్స్ ను కూడా బంద్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. అదేవిధంగా ప్రజల్లో ఆలోచించాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇటువంటి వాళ్ళ మనకి 5 సంవత్సరాలు పాలించింది లేదు, భవిష్యత్తులో మేము వస్తామని చెబుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందనేది నేను తెలియజేస్తున్నాను.